జగన్ అక్రమాస్తులపై నమోదు చేసిన కేసులో జప్తు చేసిన ఆస్తులు నేరపూరిత సొమ్మేనంటూ తెలంగాణ హైకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నివేదించింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులకు కేసుతో నేరుగా సంబంధం ఉందని, బ్యాంకు హామీల ద్వారా విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసిందని, జప్తు చెల్లదని అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. రాంకీ కూడా జప్తు చేసిన ఆస్తులకు సమాన విలువను బ్యాంకు డిపాజిట్ స్వీకరించి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ రాంకీ ఫార్మాసిటీలో 16 ప్లాట్లను ఈడీ జప్తు చేసిందన్నారు. ఫార్మాసిటీకి 500 మీటర్లు గ్రీన్ బెల్ట్గా వదిలిపెట్టాలని మొదట నిర్ణయించి తర్వాత దాన్ని 50 మీటర్లకు కుదించడం ద్వారా రాంకీ ప్రత్యక్షంగా లబ్ధి పొందిందని తెలిపారు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. రాంకీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విశాఖలో ఫార్మాసిటీ ఏర్పాటు నిమిత్తం సుప్రీంకోర్టు కమిటీ ఫార్మాసిటీ ఆవల 1/2 కిలోమీటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాగా బఫర్ జోన్ వదిలిపెట్టాలని ఆదేశించిందన్నారు. దీనిపై తర్వాత వచ్చిన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయట 1/2 కిలోమీటర్ కంటే లోపల 250 మీటర్లు బఫర్ జోన్ వదిలిపెట్టాలని సూచించారన్నారు. తర్వాత బఫర్ జోన్ బయట ఉంటుందని, 250 మీటర్లు వదిలిపెడితే 900 ఎకరాలే మిగులుతుందని చెప్పామన్నారు. టెండరు ఒప్పందం ప్రకారం 50 మీటర్లు గ్రీన్ బెల్ట్ ప్రాంతంగా వదిలిపెడతామన్న ప్రతిపాదనకు నాటి సీఎం అంగీకరించారని తెలిపారు. నేరపూరిత సొమ్ము 114 కోట్లు అని ఈడీ పేర్కొంటోందని, ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, దానిపై వడ్డీ కూడా కేసు విచారణలో అది నేరపూరిత సొమ్మేనని తేలితే స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఉత్తర్వులను వాయిదా వేసింది.